లాగా నువ్వు ఉండాలంటే యూ షుడ్ బీ ఫ్రెండ్లీ విత్ యువర్ నేబర్స్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండాలి మనం. సెకండ్ థింగ్ ఈజ్ వాట్ ఐ సెడ్. అదర్ ఎనీవన్ హూ కెన్ సే దట్? సెకండ్ వన్ చెప్పాను. వెరీ గుడ్ బేటా. వాట్ ఈస్ యువర్ నేమ్? Samuel Paul is very excited. Okay, clap for him. Forgiveness. Right. Forgiveness గురించి బైబిల్లో ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఆ స్టోరీకి ఆన్సర్స్ ఇస్తారో చిన్నక్క ప్లీజ్ నోట్ దేర్ నేమ్స్. సో నెక్స్ట్ టైం వెన్ ఐ గో హోమ్ ఐ విల్ రిటర్న్ సమ్ గిఫ్ట్స్ టు దెమ్ సో దట్ దే విల్ ఎంజాయ్. ఓకే రైట్. ఇప్పుడు జాగ్రత్తగా మీరు స్టోరీ వినాలా. నేను స్కూల్. ఓకే రైట్. అయితే ఒక ఊరిలో అంట ఒక ప్లేస్లో నాన్న ఐ వాంట్ టు లిసన్ యూ పీపుల్. ఇటు వినాలి బేటా చిన్ని నాన్న. హలో లిసన్ యార్, లిసన్ యార్, సిట్ ప్రాపర్లీ. గుడ్ 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 బాయ్స్ నాన్న మీరు. గుడ్ ఒబీడియంట్. ఓకే ఇటు చూడాలా. ఓకే స్టోరీ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. కథలు అంటే ఇష్టం కదా మీకు? ఇష్టమా మీకు కథలు అంటే? నాకు కూడా చాలా ఇష్టం ఉంటుండే కథలు అంటే. ఓకే జాగ్రత్తగా వినాల. ఓకే ఒక ఊర్లో అంట ఇద్దరు ఆంటీ అంకుల్ ఉన్నారంట. ఎవరున్నారు? ఒక ఆంటీ ఒక అంకుల్ ఇద్దరు ఉన్నారంట. ఓకేనా? ఈ ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు గలవాళ్ళంట. దేవుడు అంటే చాలా తెలుసు అంట వాళ్ళకి. మంచిగా బైబిల్ చదువుకుంటూ ప్రే చేసుకుంటూ చర్చ్కి వెళ్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళంట. ఎవరు? ఒక ఆంటీ ఒక అంకుల్. నేను లాస్ట్లో చెప్తా వాళ్ళు ఎవరో. ఓకే సో ఈ ఆంటీ అంకుల్ చాలా ప్రేయర్ఫుల్గా ఉన్నారంట. అయితే వీళ్ళకి పిల్లలు లేరన్నమాట. అయితే వీళ్ళకి పిల్లలు లేకపోతే అప్పట్లో ఏం చేసేవాళ్ళంట తెలుసా? ఇంట్లో పనంతా చేయడానికి ఏం చేసేవాళ్ళంటే సర్వెంట్ మెయిడ్ ఇట్లా మనలాగా ఇంటికి వచ్చి ఒక 1 hour పని చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు, దొరికేవాళ్ళు కాదు ఎక్కువ. అందుకని ఏం చేసేవాళ్ళు పర్మనెంట్గా ఒక బానిసలాగా తెచ్చుకునే వాళ్ళంట. అయితే ఈ అంకుల్ ఆంటీ ఇద్దరు కలిసి ఏం చేసిండ్రు? మార్కెట్కి వెళ్ళిండ్రంట. మార్కెట్కి వెళ్ళి అక్కడ అందరిని చూసినట్ట ఈయనైతే కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు, పని చేయగలుగుతాడు. నో ఈయన మంచి లేడు, వద్దు 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 ఓకే ఓకే ఈజ్ ఓకే అని చెప్పి ఒక అతన్ని ఒక అబ్బాయిని ఏం చేసిండ్రు? వాళ్ళ ఇంటికి సర్వెంట్ లాగా తెచ్చుకున్నారంట. ఎట్లా తెచ్చుకున్నారు? సర్వెంట్ లాగా తెచ్చుకున్నారంట ఆ అబ్బాయిని. అయితే ఆ అబ్బాయి మంచిగా దిట్టంగా ఉన్నాడు, పని చేయగలుగుతాడు, మంచిగా చేయగలుగుతాడు, కొనుక్కుందామని చెప్పి డబ్బులు ఇచ్చేసి ఆ అబ్బాయిని బానిసలాగా తెచ్చేసుకున్నారు. బానిస లైఫ్ అంటే తెలుసా మీకు? వాళ్ళు ఏ చెప్తే అది వినాలా. ఇప్పుడు పడుకోవద్దు అంటే పడుకోవద్దు, నైట్ 12 వరకు పని చేయాలంటే పని చేయాలా. అట్లా బానిసల్ని కూడా అట్లా మార్కెట్లో పెట్టి అమ్మేవాళ్ళట అప్పుడు. సో ఈ అంకుల్ ఈ ఆంటీ ఏం చేశారు? అతన్ని కొనుక్కొచ్చుకున్నారు. మంచిగా డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నారు. ఇంట్లో పని చేస్తారు కదా అని మంచిగా ఇంట్లో పని చేస్తా పెడతా ఉన్నాడు. వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తూ ఉన్నారు. ఈ అంకుల్ ఆంటీ పరిచర్యలో ఉంటూ వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ కూడా మంచిగా అతన్ని చాలా మంచిగా చూసుకుంటున్నారు. అతన్ని పని చేయించుకుంటున్నారు, ప్లస్ అతన్ని కూడా మంచిగా దేవుని బిడ్డలు కాబట్టి చాలా ప్రేమగా వాళ్ళు చూసుకుంటున్నారు ఆయనని. అయితే ఈ పని చేస్తూ ఉన్న టైంలో ఏమైందంట తెలుసా? ఒకసారి వాళ్ళకి ఒక కబురు వచ్చిందంట. వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చిందంట. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? వేరే ఊరికి కాల్ వచ్చిందంట వాళ్ళకి వెళ్ళాలని. అయితే కబురు రాగానే ఏం చేసిందంట వీళ్ళు? అతన్ని పిలిచిందంట. అయితే అతన్ని పిలిచి ఏమని చెప్పిరంట? అతనికి వాళ్ళే నేమ్ పెట్టిరంట, ఒక పేరు పెట్టిరంట. ఇప్పుడు బయట నుంచి తెచ్చుకురు కదా, ఆయనకు పేరు ఉంటుందా? ఏం పేరు లేదంట. వీళ్ళు ఒక పేరు పెట్టుకున్నారంట. అయితే ఆ పేరేంటో నేను మళ్ళీ చెప్తా. రైట్. అయితే ఇతన్ని తెచ్చుకొని ఏం చేసిరంటే, బాబు మేము ఊరికి వెళ్తున్నాం, యూ ప్లీజ్ స్టే ఎట్ హోమ్, టేక్ కేర్ ఆఫ్ అవర్ హోమ్ అని చెప్పి ఏం చేసిరు? ఇంటి తాళాలన్నీ కూడా ఏం చేశారంట? అతనికి ఆ బానిసకి ఇచ్చేసిరంట. ఏం చేసిండ్రు? వాళ్ళు ఊరికి వెళ్తా తాళాలు ఎవరికి ఇచ్చిండ్రు? ఆ బానిసకి ఇచ్చేసి బాబు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక కొన్ని రోజులు బాగానే ఉన్నాడంట ఇతను, కొన్ని రోజులు బాగానే ఉన్నాడంట. అయితే ఇతని పేరు ఇప్పుడు రివీల్ చేస్తాను నేను. ఇతని పేరు ఏంటిదంటే తెలుసా? ఒనేసిము. ఏం పేరు పెట్టినాడు? పేరు స్పీక్ లౌడ్లీ. ఎవరు? ఒనేసిము అని పెట్టిరంట. ఏం పెట్టిండ్రు? ఈ ఒనేసిము ఏం చేసిండంట తెలుసా?
చాలా ఒక 2-3 డేస్ మంచిగానే ఉన్నాడంట, మంచిగా పని చేసుకుంటున్నట్ట, అన్నీ చేసుకుంటున్నట్ట. మనం ఎప్పుడైతే అలోన్గా ఉంటామో సైతాన్ దూరే ఛాన్స్ చాలా ఉంటుంది పిల్లలు. అందుకే మనం ఎప్పుడైతే అలోన్ అని మనకు అనిపించిందో మైండ్లో ఇమ్మీడియట్గా మోకరించి ప్రే చేయండి. ఓకేనా? చేస్తారా? ఎంతమంది చేస్తారు? మీకు ఎప్పుడైతే మైండ్లో అప్పటివరకు మీరు ఏదో బిజీగా ఉంటారు, సడన్గా అయ్యో నేను ఒక్కనే ఉన్నానా, నేను ఒక్కదాన్నే ఉన్నానా అనిపిస్తుంది మీకు కదా. వచ్చినాయి ఆ సిచ్యుయేషన్స్ మీకు ఎప్పుడన్నా ఒకసారి అందరికి వచ్చి ఉంటాయి కదా. ఆ మూమెంట్లో ఏం చేయాలి? ఇమీడియట్గా మనం ఎక్కడున్నాం అక్కడ మోకరించి ప్రే చేయాలి. ప్రే చేస్తే సాటాన్ అనేది మన హార్ట్లోకి కానీ మన మైండ్లోకి కానీ దూరదన్నమాట. కానీ ఒనేసిం చేసిన కథ ఏంది? హి డిడ్ంట్ ప్రే. సో ఆ పని చేస్తూ ఆపేసి ఇట్లా కూర్చున్నాడంట రిలాక్స్గా. ఇమీడియట్గా సాటాన్ ఆయనలోకి దూరిపోయి, హే ఏం చేస్తున్నావు, ఇంత పని ఎందుకు చేస్తావు, ఇంత చాకిరి ఎందుకు చేస్తావు, వాళ్ళ ఇంట్లో అవునా అన్నీ తీసుకొని వెళ్ళిపో, పారిపో, హ్యాపీగా లగ్జరీగా బతకొచ్చు నువ్వు, యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్, తీసుకొని వెళ్ళిపో, వాళ్ళు లేరు కదా, తాళాలు కూడా నీకే ఇచ్చిరు, వాళ్ళు ఎంత పిచ్చోళ్ళు, తాళాలు కూడా నీకే ఇచ్చింది, యూ ఎంజాయ్ అని చెప్పి సాతాను ఆయనలోకి దూరగానే, అవునా మనకి స్వీట్గా ఉంటాయి సాటాన్ మాటలు, ఎట్లుంటాయి? చాలా ఫాస్ట్గా వింటామంట మనం. అయితే చాలా స్వీట్గా అనిపించిందంట అతనికి. అనిపించి యా కరెక్ట్, యు ఆర్ రైట్, అంతే కదా. మనకి ఎవరైనా మంచి చెప్తే మంచిగా అనిపిస్తుందా మనకి? బాబు సినిమా పాటలు పాడుతున్నావు, అట్లా పాడకు నాన్న, హమ్ చేస్తున్నావు, వింటున్నావు, అట్లా వినకపోవట నీకెందుకు అంటారు. ఐమ్ రైట్? అవునా కదా. అదే ఎవరన్నా అరే పోయి వాడిని కొడదాం పదండి, అయ్యి పదరా వాడు అట్లా వేస్తాడా, ఐమ్ రైట్? సో విచ్ వర్డ్ ఈజ్ రైట్? మనకు దేవుడు 2 వర్డ్స్ పెడతాడంట. చూస్, దేవుడు చూస్ చేసుకోమంటాడంట. దేవుడే కరెక్ట్ మనకు మంచి తెచ్చి ఇయ్యాడు దేవుడు. లిసన్ చిల్డ్రన్, గుడ్ బ్యాడ్ 2 పెడతాడు. వాట్ ఎవర్ యూ చూస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆలోచనలు దేవుడు మన చేతిలో పెట్టిండంట. విచ్ ఎవర్ యూ సెలెక్ట్, వాట్ ఎవర్ యూ సెలెక్ట్ ఈజ్ యువర్ విష్. ఓకే. అయితే ఒనేసిం ఏం చేసింది తెలుసా? మెల్లగా పోయి వాళ్ళ లాకర్ ఓపెన్ చేసి, ఏముంటాయి లాకర్లో మీకు అందరు తెలుసు ఏముంటాయి? మై గాడ్, చాలా ఫార్వర్డ్ ఉన్నాడు. ఏమేమి ఉంటాయి? డబ్బులు ఉంటాయంట, బంగారం ఉంటుందంట, వాల్యుబుల్ థింగ్స్ అంటే మ్యాక్సిమం అవే ఉంటాయి అందరి ఇంట్లలో. ఓకే. సో అవన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసేసుకొని మూట కట్టుకొని వాట్ హీ సెడ్ మంచిగా అనుకున్నాడా, కమాన్ ఇక్కడ నుంచి నేను రాజా లైఫ్ అనుభవిస్తా. ఏమనుకున్నాడు? ఇక్కడ నుంచి నేను రాజా లైఫ్ అనుభవిస్తా అనుకుంటా. ఆ గోల్డ్ అన్నీ తీసుకొని ఆ ఇంట్లో నుంచి పారిపోయినంట. పాపం ఈ అంకుల్ ఆంటీ రిటర్న్ అయ్యేసరికి డోర్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, నోబడీ ఈజ్ దేర్ ఇన్ సైడ్. అన్ని చెల్లా చెదరుగా వస్తువులన్నీ పడిపోయి ఉన్నాయి. ఇంటి లోపలికి వెళ్తే ఒనేసిం వేర్ ఆర్ యు? నో రెస్పాన్స్. ఉన్నాడా ఒనేసిం ఇంకా ఇంట్లో? లేడు. ఒనేసిము పరారైపోయింది కదా. ఒనేసిం వాజ్ నాట్ దేర్. సో వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి, ఇతను దొంగతనం చేసి మనకున్న ఆస్తిని మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు అని అర్థం చేసేసుకున్నారనమాట. వాళ్ళ మైండ్లోకి వచ్చేసింది. అయితే ఈ ఒనేసిము ఒక్క తప్పు, 1 lie makes many, మనందరికీ తెలుసు అవునా. ఒక చిన్న అబద్ధం ఆడదామనే ఈ విషయంలో ఆడతాం, అక్కడితో అయిపోతుందా? వి ల్యాగ్, చాలా అబద్ధాలు ఆడేస్తాం. అందుకే ఒక చిన్న తప్పు చేయడానికి మనం చాలా ఆలోచించాలి పిల్లలు. ఓకే. ఈ ఒనేసిం ఏం చేసింది, అలవాటు పడిపోయింది. ఇక ఒక్కసారి దొంగతనం అలవాటు అయిపోయింది. బయటికి పోయి దొంగతనాలు చేసుకుంటూ ఏమైంది? పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? హాలిడేస్ ఆర్ నాట్ సండే కదా. ఈయన ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు, బట్ పోలీసు వాళ్ళు ఏం చేసిండు, పట్టుకొని జైల్లో వేసేసిండ్రు. కానీ దేవుడు ఇంట్లో పెరిగిన బిడ్డ కాబట్టి దేవుడు వదిలిపెట్టలేదంట ఆయన. జైల్లో అప్పటికే పౌలు గారు ఉన్నారంట. ఎవరున్నారు? పౌలు, అతని యొక్క డిసైపుల్స్ ఆల్రెడీ జైల్లో ఉన్నారంట. వాళ్ళు ఇతను ఒనేసిం రావడం చూసి అక్కడ ఉన్న జనాలందరికీ, అంటే ఒనేసింకే కాదు అక్కడున్న వాళ్ళందరికీ కూడా, జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అక్కడ కూడా సువార్త ఆపలేదంట వాళ్ళు. ఆ సువార్త చెప్పుతూ ఉంటే ఈ ఒనేసిం వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. కూర్చొని చాలా జాగ్రత్తగా వింటున్నాడంట. వింటూ ఉంటే, ఓ బాబు నువ్వు చాలా వింటున్నావు, ఏంటి నీ స్టోరీ ఏంటి, నీ కహానీ, ఆప్కా కహానీ బతావ్ అన్నాడంట. అంటే
అప్పుడు ఒనేసిము స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చిందంట. నేను ఫిలోమోన్ అనే అంకుల్ వాళ్ళ ఇంట్లో బానిసగా ఉండే. నేను ఎక్కడుండే? ఫిలోమోన్ అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంట్లో బానిసగా ఉండే. నేను మొత్తం కూడా దొంగతనం చేశాను. దొంగతనం చేసి పిచ్చోళ్ళలాగా అయిపోయి, దొంగలాగా అయిపోయి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఏడ్చేసిండంట. యేసు ప్రభు నా పాపం కోసం సిలువలో మరణించాడు. ప్రతి డ్రాప్, ఒక్క సింగిల్ డ్రాప్ కూడా దేవుడు ఉంచుకోలేదు. నా కోసం కష్టపడ్డాడు దేవుడు. తన యొక్క రక్తంతో నేనేం చేసిన పాపాలను ఒప్పుకుంటా అని అక్కడే ఏడ్చి కన్నీళ్ళు కాచి పౌలు యొక్క సువార్తను బట్టి రక్షింపబడ్డాడంట. హల్లెలూయా కదా, ఎంత గ్రేట్ కదా. ఒక దొంగ, విపరీతమైన దొంగతనాలు చేసిన ఒక దొంగ రక్షింపబడ్డాడంట జైల్లో. అయితే ఈ ఫిలోమోన్ అంకుల్ గురించి చెప్పగానే ఎవరు 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 ఆగాగు, ఫిలోమోన్ అంకుల్ నాకు తెలిసి నా ఫ్రెండు, ఫిలోమోన్ అంకుల్ నా ఫ్రెండ్ అని చెప్తున్నాడంట పౌలు అంకుల్ ఏం చెప్పిండు? ఫిలోమోన్ నా ఫ్రెండు, నువ్వు టెన్షన్ పడకు, నేను నిన్ను మళ్ళీ అక్కడికి పంపిస్తాను, త్వరలో నువ్వు విడుదల కాబోతావు, నువ్వు రియల్గా మళ్ళీ అక్కడికి ఫిలోమోన్ అంకుల్ దగ్గరికి వెళ్తావు, నేను రికమెండేషన్ చేస్తా నీకోసం అని చెప్పిండంట. హల్లెలూయా, నేను రికమెండేషన్ చేస్తాను నీకోసం, నువ్వు అక్కడ వెళ్ళి అక్కడ నువ్వు హ్యాపీగా మళ్ళీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎట్లా? బానిసలాగా కాదు, వాళ్ళ కొడుకులాగా వెళ్ళాలి ఇప్పుడు నువ్వు. హల్లెలూయా, క్లాస్ కొనండి అందరూ. చూసారా ఎంత ఆధిక్యత వచ్చిందో? సాటన్ చేతిలో నుంచి దేవుని చేతిలోకి వచ్చినాక దేవుడు చాలా మిరాకిల్స్ చూస్తారు. మీరు మీ యొక్క లైఫ్లో చాలా మిరాకిల్స్ చూస్తారు. మీరు ఎప్పుడైతే దేవునిలో డీప్గా వెళ్తూ ఉంటారో చాలా మిరాకిల్స్ చూస్తారు. అయితే ఈ ఒనేసిము ఎక్కడా, చెరసాల ఎక్కడా, పౌలు ఎక్కడా, మళ్ళీ ఈయన పోయేది ఎట్లా పోతుండ్రు? కొడుకులాగా. ఇప్పుడు మీరు ఫిలోమోన్ అనుకోండి, మీ ఫీలింగ్ ఎట్లుంటుంది చెప్పండి? ఒక దొంగని మాస్తంత పాడు చేసి బయటికి పోయి ఆడితే నేను క్షమించాలా? మీ ఫీలింగ్ అట్లే ఉంటుందా? నా ఫీలింగ్ అయితే అట్లే ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి ఒక దొంగతనం చేసి దొంగ పోయిండు, అంతా తీసుకొని వెళ్ళిపోయినాక పాపం ఆయన ఒక కొడుకులాగా చేర్చుకో, మళ్ళీ బానిసలా కాదు. రికమెండేషన్ ఎట్లా చేస్తుండు పౌలు? ఫిలోమోను ప్లీజ్ ప్లీజ్, ఒనేసిము అప్పుడు తప్పు చేసిండు కానీ ఇప్పుడు మారిపోయిండు, దేవుని బిడ్డ అయిండు, ఒక కొడుకులాగా చేర్చుకో, నన్ను ఎట్లా చూసుకుంటావు అట్లా చూసుకో. అమ్మో ఎంత ఆధిక్యత కదా. నన్ను ఎట్లా చూసుకుంటావో ఒనేసిముని అట్లా చూసుకో, నీ కొడుకు అనుకో, ఇప్పుడు బానిసలాగా పంపించట్లే నేను అని లెటర్ రాస్తే, ఆ లెటర్ ఏంటి తెలుసా? మన బైబిల్లో ఉంది ఆ లెటరు, తెలుసా మీకు? ఫిలోమోను పత్రిక. చూడండి, ఎవరైనా తీసి నా దగ్గర ఫస్ట్ చూపియండి, ఎవరైనా స్టూడెంట్స్. ఫిలోమోన్ పత్రిక ఎక్కడుందో ఫస్ట్ తీసుకొచ్చి నాకు చూపించాలా, వాళ్ళకి ఒక గిఫ్ట్. సో ఆర్ ద రీడింగ్ బైబిల్ ఆర్ నాట్, లెట్ మీ నో ఫస్ట్. ఫిలోమోన్ పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది నాన్న, న్యూ టెస్ట్మెంట్లోనే ఉంటుంది, మీకు పెద్ద బైబిల్స్ కూడా అవసరం లేదు, చిన్న బైబిల్స్లోనే ఉంటుంది. ఫస్ట్ ఎవరు తీసుకొస్తారు? చిన్ని అక్క ప్లీజ్ నోట్ డౌన్ దర్ నేమ్. యా, ఫిలోమోన్ పత్రిక, ఫిలోమోన్ లెటర్ టు ఫిలోమోన్ బై పౌల్, లెటర్ టు ఫిలోమోన్ బై పౌల్. కమ్ ఫాస్ట్, లెటర్ టు ఫిలోమోన్. వెరీ గుడ్, ఆల్ ఆఫ్ యూ క్లాప్ ఫర్ హర్. యా, హౌ కెన్ షీ రిమూవ్ దిస్? She used to read Bible. Do you read Bible daily? Yes. So clap for her. బైబిల్ ఎవరు రెగ్యులర్గా చదువుతారో వాళ్ళే మనం ఏదైనా చెప్పగానే ఫాస్ట్గా తీస్తారు. చాలా ఫాస్ట్గా తీసింది అమ్మాయి. వెరీ గుడ్ నాన్న, విల్ గెట్ ఎ గిఫ్ట్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? ఆద్య తెలుసా మీకు? అవునా? ఎంతమంది రోజు బైబిల్ చదువుకుంటున్నారు? ఓ మై గాడ్, చదవాలి. బైబిల్ చదవకపోతే అంట చీకట్లో నడవని ఎట్లా నడుస్తారు? వెరీ గుడ్, గో. చీకట్లో ఎట్లా నడుస్తారు మీరు? కరెంట్ పోతే అమ్మా రైట్, అట్లా వెళ్తారా? లైట్ ఎక్కడుందో చూసుకోవడానికి, స్విచ్ ఎక్కడుందో, లైట్ కాదు సారీ, స్విచ్ ఎక్కడుందో చూసుకోవడానికి వెళ్తారు కదా మీరు, అవునా? మనం వాక్యం చదవకపోతే డైలీ మన లైఫ్ ఇట్లనే ఉంటుంది. ఎక్కడ పడతామో తెలియదు, ఎక్కడ పడిపోతామో తెలీదు. మనకి వాక్యం అనేది, ఈ వాక్యం అనేది మనకి లైట్ ఉంటే ఎట్లా పోతాం? చాలా కాన్ఫిడెంట్గా పోతాం కదా. లైట్ లేకపోతే హౌ డు వి గో? చీకట్లా ఎక్కడ పడిపోతామో తెలియదు. ఓకే, సో మనకు కూడా సాటర్న్ అన్నీ రెడీగా ఉంటుంది అనమాట చీకట్లో మనల్ని పడేయడానికి. సో ఆల్వేస్ రీడ్ బైబిల్ చిల్డ్రన్. ఎంతమంది రోజు బ్రేక్ఫాస్ట్ తింటారు?
బ్రేక్ఫాస్ట్ అందరు తింటారా? సో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ యూ హ్యావ్ యువర్ స్పిరిచువల్ మీల్. ఎంతమంది ఈరోజు నుంచి ఒక డెసిషన్ తీసుకోండి, మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ బైబిల్ ప్రేయర్ చేసుకున్నాకనే ఎవరితోనన్నా మాట్లాడండి. మీ ఆ డే ఎట్లుంటో చూడండి. అందరితో మాట్లాడినాక మెల్లగా తిండి కూడా తిన్నాక బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మాట్లాడండి. ఎట్లుంటుంది ఆ రోజు లైఫ్ చూడండి. యూ విల్ సీ డిఫరెన్స్ చిల్డ్రన్. మీరు మార్నింగ్ లేచి బైబిల్ ప్రేయర్ చేసుకుంది ఎట్లా? ఏ క్లాస్ నుంచి చదువుకోవాలక్క బైబిల్? మేము చిన్నపిల్లలం కదా అంటారు. చెప్పండి, ఏ క్లాస్ నుంచి చదవాలి బైబిల్? ఏ క్లాస్ నుంచి చదవాలి బైబిల్? ఫస్ట్ క్లాస్ నుంచేనా? నా దృష్టిలో అయితే ఏబిసిలో వచ్చిన వాళ్ళందరూ బైబిల్ స్టార్ట్ చేయొచ్చు. హల్లెలూయా. ఏబిసిడి వచ్చిన వాళ్ళందరికీ బైబిల్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే బైబిల్లో ఉంటాయి కదా లెటర్స్. ఓకే, సో హీ ఈజ్ ద బిగినింగ్ అని నాకు HETHE అట్లా చదివినా హ్యాపీ. అర్థమైందా పిల్లలు? ఏబిసిలో వచ్చాక నాకు బైబిల్ రీడింగ్ ఏడొస్తుంది అక్క అని అనొద్దు మీరు. చిన్న పిల్లలు కూడా చిన్న బైబిల్ ఉంటుంది మీకు కదా, ఆ బైబిల్లో మీకు ఏబిసిలో వచ్చు కదా, వచ్చారు కదా, ఒక 2 లైన్స్ చదివినా అనుకోండి, THEIS అని చదివినా చాలు, దేవునికి హ్యాపీయే. అర్థమైందా? దేవుడు తన దూతల పొగడ్తలు కూడా అక్కడ వదిలిపెట్టుకొని మన కోసం వస్తాడు. ఎంత మంచి దేవుడు కదా, అవునా కదా? గ్రేట్ గాడ్. మనం అందుకే బైబిల్ ఏబిసిలో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చదవాల్సిందే, లేకుంటే మనం గుడ్డిగా బ్లైండ్ అయిపోతామంట. ఈ లోకంలో మనం బ్రతకలేము. ఓకే, లైట్ ఉన్నది కాబట్టే వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ మనలో లేదు అంటే మనం లోకంలో చీకట్లో పడిపోతాం. ఎస్ రైట్, కమ్ బ్యాక్ టు అవర్ స్టోరీ. సరే, ఒనేసిముకి లెటర్ రాసిండు, ఆ లెటర్ బైబిల్లో ఉంది. మీరు ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు, దాన్ని బై హార్ట్ కూడా చేసుకోవచ్చు. రానున్న రోజులలో వాక్యం ఉండదు మనకి. షాక్ అవుతుర్రా? ఎస్, వాక్యము అనేది దేవుడు తీసుకొని వెళ్ళిపోతుంది, మనకు దొరకదు. చింపేసేస్తారు బైబిల్స్. అసలు వాక్యం అనేది మనకు తెలియనియరు. సో అదే మన హార్ట్లో మనం ఫిల్ చేసుకుంటే హూ కెన్ టేక్? ఎవరు తీసుకోగలుగుతారు మన హార్ట్లో ఫిల్ ఉన్న వాక్యాన్ని? ఎవ్వరు కూడా తీసుకుపోలేరు. హల్లెలూయా కదా. ఎవ్వరు కూడా వాక్యాన్ని, మన హార్ట్లో ఉన్న వాక్యాన్ని దొంగతనం చేయలేరు. కాబట్టి ఎంత టైం ఉంటే మీకు ఈ సమ్మర్లో చాలా టైం ఉంటుంది నాన్న, యు గోన్ రీడింగ్. కొన్ని వర్సెస్ అన్న మీరు మింగండి, మీ హార్ట్లో దాచిపెట్టుకోండి. చేస్తారా? ఎంతమంది చేస్తారు ఇది చెప్పండి? అట్లీస్ట్ 1, 2, 3 వర్సెస్ అన్నా. మీకు ఈ VBS ఎంత అదృష్టం తెలుసా మీకు ఉండడం? 10 ఉంటాయి. 10 కంటద వాక్యాలు ఈ VBSలో నేర్చుకుంటున్నారు. ఐ రైట్? ఈ 10 కంటద వాక్యాలకి ఇంకొక 10 కంటద వాక్యాలు మీరు ఈ సమ్మర్లో నేర్చుకుంటే మీ అందరు గ్రేట్. నిజంగా పిల్లలు నేర్చుకుంటారా? ఆర్ యూ రెడీ? అయ్యో సౌండ్ రావట్లేదు నాకింత. వెరీ గుడ్. సో అందరు రెడీగా ఉన్నారు కాబట్టి మీరు ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఒక డెసిషన్ ఒకటి. ఇంకొకటి, యూ పీపుల్ ఏం చేయాలని చెప్పాను? మెమొరీ వర్సెస్ మన హార్ట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే రానున్న రోజులలో వాక్యం దొరకదు మనకి. ఓకే, హార్ట్లో ఉన్న వాక్యం ఎవరు ఎత్తుకుపోరు కాబట్టి హార్ట్లో ఫిల్ చేసుకోవాలి. ఈ ఫిలోమెన్ పత్రిక మీరు ఇంటికి వెళ్ళాక చదవాలి బెట. ఒక్కసారి చదివితే మీకు ఐడియా వస్తుంది. సరే, ఈ లెటర్ రాసేసి పౌలు ఏం చేసిండు? ఎక్కడికి పంపించిండు? ఫిలోమోన్ అంకుల్ వాళ్ళ ఇంటికి. ఎక్కడికి పంపించిండు లెటరు? ఫిలోమోన్ అంకుల్ వాళ్ళ ఇంటికి. ఎవరితో పంపించిండు? ఒనేసిము. ఎవరితో పంపించిండు? ఒనేసిము తీసుకున్నాడు లెటరు. విడుదలయ్యిండు జైలు నుంచి. విడుదలయ్యి ఆ లెటర్ పట్టుకొని ఎక్కడ పోయిండు? ఫిలోమోన్ అంకుల్ దగ్గరకు పోయిండు. పోతే ఆ ఫిలోమోన్ అంకుల్ చూసి కాసేపు అలా ఉండి ఏమనిపిస్తుంది కదా, అవునా? దా బాబు రా, ఈరోజు నుంచి మా కొడుకు నువ్వు అని యాక్సెప్ట్ చేసిండు. ఎంత క్షమించే గుణం అంటే చూడండి ఇక. ఓకే, ఎంత క్షమించిండు కదా. మరి మనం క్షమిస్తున్నామా? మన పట్ల కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేస్తారు, అది మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఎక్కడ కనబడితే నో, గాడ్ డిడ్ నాట్ టీచ్ us that. శత్రువులకి నీళ్లు పోయమన్నాడు దేవుడు, వాళ్ళని ప్రేమించమన్నాడు. అది బయట ఎక్కడ దొరకదు. దొరుకుతుందా బయట? బయట ఎక్కడ దొరకదు అది. మనము వీఆర్ స్పెషల్ హియర్ టు ఫర్గివ్ అదర్స్. సో
వేరే వాళ్ళని క్షమించే నేచర్ మనకు ఉండాలి. అరే మనం ఎన్ని తప్పులు చేస్తాం కదా రోజుకి, చేసామా లేదా? చేయరా? తప్పు చేయని వాళ్ళు ఉన్నారు ఎవరండి ఇక్కడ? తప్పు చేయకుండా ఎవ్వరు ఉండరు. చిన్న అబద్ధం చెప్పకుండా, చిన్న ఏది చేయకుండా ఎవ్వరు ఉండరు. మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటే ఏసయ్య కూడా అట్లనే ఇట్లా అన్నాడు అనుకోండి, నా బ్రీతింగ్ నాకు ఇచ్చేయి అంటే ఏమైపోతావు నువ్వు? నువ్వు బ్రీత్ తీసుకుంటున్నావు కదా, ఊపిరి పీల్చుకుంటున్నావు కదా, ఆ ఊపిరి నాదే ఇచ్చేయి అంటే ఎక్కడ పోతావు కదా? అంత ప్రేమిస్తున్నాడు దేవుడు. మనం ఎన్ని తప్పులు చేసినా పోనీలే చిన్న బిడ్డ, పోనీలే. సైతాన్ పక్క నుండి చెప్తా ఉంటుంది, ఈయన ఇది చేసిండు, ఈయన ఇది చేసిండు, ఈమె ఇది చేసింది అని చెప్తా ఉంటే కూడా ఏమవుతుంది? దేవుడు నో ఐ విల్ ఫర్గివ్ దెమ్. సో ఈరోజు మనము 2 విషయాలు నేర్చుకున్నాం చిల్డ్రన్. ఫస్ట్ వన్ ఏంటిది? ఫ్రెండ్షిప్. ఫస్ట్ వన్ F2 నేర్చుకున్నాం ఈరోజు. ఫ్రెండ్షిప్, ఫర్గివ్నెస్. ఈరోజు నేర్చుకుంది ఏంటిది మనము? ఫ్రెండ్షిప్, ఫర్గివ్నెస్. ఫ్రెండ్షిప్, ఫర్గివ్నెస్. ఓకే, ఈ 2 ఉంటే మనము వేరే వాళ్ళ యొక్క సేఫ్. మనకున్న మోటో ఈరోజు ఉంది కదా, ఏంటిది? వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం. చెప్పండి అందరూ, వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం. అంటే మన హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? మనతో ఎప్పుడు ఉండే వాళ్ళతోనే ఉంటుంది, అవునా? వాళ్ళతోనే మనం మంచిగా లేకపోతే మన ఎంజాయ్మెంట్ జీరో. మీరు హ్యాపీగా ఉండలేరు. పక్కన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుంటే, ఫర్గివ్నెస్ లేకుంటే మీరు హ్యాపీగా ఉండలేరు. హార్ట్ చూస్తానికి ఇట్లా ఉంటారు అంతే, స్టాచ్యూ లాగా, బట్ విత్ నో హార్ట్. ఓకే, సో ఈ 2 మీ విషయాలు మీరు ఈరోజు నేర్చుకోవాలి పిల్లలు. ఓకేనా? బాగుందా స్టోరీ? డిడ్ యూ ఎంజాయ్ ద స్టోరీ? టీనేజ్ అక్కలు, లాస్ట్ 2-3 లైన్స్ అక్కలు అన్నలు చెప్పండి, డిడ్ యూ ఎంజాయ్ ద స్టోరీ? ఎంతమంది ఈ స్టోరీని ఇంత ముందుకు వినలేదు, ఇప్పుడే వింటున్నారు? ఎంతమంది ఈ స్టోరీని ఇంత ముందుకు ఎప్పుడు వినలేదక్క, ఇప్పుడే వింటున్నాం అని అన్న వాళ్ళు ఉన్నారు? వెరీ గుడ్, కొత్త విషయం నేర్చుకున్నారు కదా పిల్లలు. అయితే మీరు చేయాల్సింది ఏంటి? ఇంటికి వెళ్ళాక ఆ ఫిలోమన్ అంకుల్కి లెటర్ రాసింది కదా పౌల్ అంకుల్, అది బైబిల్లో ఉంది, అందరు బైబిల్స్లో ఉంది ఆ లెటర్. ఇంటికి వెళ్ళాక చదువుతారా? వెరీ గుడ్ పిల్లలు, మీరు మంచి పిల్లలు. ఓకే, రైట్. ఈరోజు కంఠద వాక్యం ఒకసారి చెప్పండి అన్న. ఫిలిప్పీలకు 2:4. ఫిలిప్పైన్స్ 2:4. ఫిలిప్పీలకు అందరు చెప్పాలి నాన్న. ఫిలిప్పీలకు 2:4. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దీని అర్థం తెలుసా మీకు? మనం ఎప్పుడు మన పనిలో మనమే బిజీగా ఉంటాం. ఎవరన్నా వచ్చి నాన్న కొంచెం ఇది తెచ్చి పెట్టమంటే మీ కొడుకు లేడా, మీ కూతురు లేదా అనద్దు. ఓకేనా? ఎవరైనా హెల్ప్ అడిగినా, మనకు ఎవరైనా హెల్ప్ చేయాల్సి వచ్చినా చేయాలంట. మేలు చేయాలి అని తెలిసి కూడా చేయకపోతే మనం దేవుడు క్షమించాడు. ఓకే, సో ఎప్పుడు కూడా మన పనులే మనం బిజీగా కాకుండా వేరే వాళ్ళ పనులు కూడా మనము చేయాలన్నమాట. వింటున్నారా పిల్లలు? ఓకే, దేవుడు ఈ పరిశుద్ధ వాక్యంలో నేడు దీవించిన గాక. యు నో మై నేమ్ ఈస్ హవీలా. ఓకే, ప్లీజ్ ప్రసన్న టీచర్ గారు ముందుకు రావాలి. అక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా చక్కటి విషయాలు సిస్టర్ కదా. అసలు మేము కూడా చిన్నపిల్లలు సండే స్కూల్లో ఎలా ఎంజాయ్ చేస్తానో అలా ఎంజాయ్ చేస్తాను నిజంగా. థ్యాంక్ యూ టీచర్. సో ఇక్కడ నా పక్కన ఉన్నది మై బెస్టీ. లైక్ డేవిడ్ హ్యాడ్ అ బెస్టీ, I too had a bestie, and she's my bestie, and I know her from the past 8 years. So we used to work in the same place for 3 years. We worked together, and afterwards something has happened. Due to that, we have separated from each other. Are you listening, kids?
really I'm very much thankful to God that God has given me a good friend. I don't call her a colleague. We worked as a colleagues for 3 years. At that time also, we were good friends in God. Not secular, in God, we are friends. So, she's a very good teacher. She had good fan following of us at that working place and also at church. అక్క గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, అక్క గురించి స్పెషల్గా ఏంటిదంటే, బైబిల్లోని 2 విషయాలు చెప్తా. బైబిల్లోని 2 విషయాలు. ఇది నేను చెప్తుంది కాదు, ఐ హర్డ్ ఫ్రమ్ అదర్స్. ఈ అక్క ఇట్లుంటుంది అనేసి ఐ హర్డ్ ఫ్రమ్ అదర్స్. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించుము. అది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సేమ్ ఆ వాక్యం తన లోపల నాకు కనిపిస్తుంది. నాకే కాదు, దే ఆల్సో సెడ్ దిస్ అబౌట్ అక్క. అదే వాక్యం అట్లనే వాక్యం వాళ్ళు చదివిరో లేదో తెలియదు, కానీ నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ఎట్లా ప్రేమించాలో అక్కని చూసి నేర్చుకోవాలి అనేసి చెప్పినారు. ఫ్రమ్ మై సైడ్ నేను ఇంకొక వాక్యం కనెక్ట్ చేస్తా అక్కకి. ఏంటిదంటే, లవ్, జాయ్, పేషెన్స్, కైండ్నెస్, gentleness, self-control. How many are these? I can see all the 9 in her. I can see all the 9. ఒక్కటి కూడా మిస్ అవ్వదు. వెతికినా ఇంతసేపు నేను అనుకున్నా ఎక్కడన్నా ఏదైనా మిస్ అవుతుందా? నెవర్. నథింగ్ ఈజ్ మిస్సింగ్. సో ఐఎమ్ రియలీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్. లిజన్ హియర్ ఎవ్రీవన్. లేవి, ప్లీజ్ లిజన్ హియర్. అక్క ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, అన్న ఆల్సో ప్రభాకర్ అన్న, he also encourages her a lot in church services. They own a church. అక్క వాళ్ళ అన్న అందులోనే పాస్టర్. వాళ్ళ ఇంట్లో కూడా 3rd floor ఇక అక్క మొత్తం చర్చే అనమాట, చర్చే రన్ అవుతుంది. సో అందులో జరిగే ఎవ్రీ సర్వీస్లో అక్క ఈజ్ అ యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. కోవిడ్ టైంలో ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. కోవిడ్ టైంలో కూడా అక్క పరిచర్య కొనసాగుతూనే ఉంది. ఎట్లా తెలుసా? ఆన్లైన్లో అప్పుడు మనకి ఇంత వాట్సాప్లో రికార్డింగ్ కాల్స్ అట్లాంటివి లేకపోవచ్చు, కానీ ఆ టైంలో షీ యూజ్ టు రికార్డ్ ద స్టోరీస్. రికార్డ్ చేసి షీ యూజ్ టు పోస్ట్. ఆ పోస్టింగ్స్ నాకు కూడా వచ్చేటి అనమాట. రియల్లీ ఐ ఎంజాయ్డ్ దోస్ లెసన్స్. సో అక్క వాళ్ళ ఫ్యామిలీ, షీ హ్యాడ్ 2 kids. అండ్ ఇంకా కొన్ని వాళ్ళ ఫ్యామిలీలో అన్న గురించి కూడా మనం ప్రేయర్ చేసుకుందాం అన్న గురించి కూడా. షీ హ్యాడ్ సమ్ నీడ్స్ రైట్ నౌ. సో ఆ నీడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనం ప్రేయర్స్లో మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకుందాం, ప్రేయర్ చేద్దాం అక్క వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా. ఇంకా అక్క వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా చెప్పాలంటే, దే టూ ఆర్ ఇన్ ద సర్వీస్. మమ్మీ డాడీ కూడా వాళ్ళ సర్వీస్లోనే ఉన్నారు. అన్న హీజ్ అ పాస్టర్. అన్న వాళ్ళ వైఫ్ కూడా షీ ఈజ్ ఆల్సో ఇన్ సర్వీస్లోనే ఉన్నారు. ఇంకొక అన్న పోలీస్. అర్థమవుతుందా? సచ్ ఎ బ్లెస్సింగ్ ఫ్యామిలీ. అక్కకి దేవుడు ఇచ్చిండా లేదా? మనకు కూడా ఇస్తాడు. ఎప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి. మనం కూడా మంచిగా ఉంటే దేవుడు కూడా మనకు అన్నీ మంచిగా ఇస్తాడు. ఓకే, రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ అక్క. And I'm really grateful for God for giving me this such a great friend. Okay, thank you. నాకు అడగగానే yes sure why not యాక్సెప్ట్ చేసేసిండ్రు. యాక్చువల్లీ జనవరిలో మన ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ అయింది, సండే స్కూల్ది. ఆ రోజే అక్కతోటి ఓపెన్ చేయిద్దాం అనుకున్నాము. బట్ డ్యూ టు సమ్ బిజీ షెడ్యూల్ షీ వాజ్ అన్ఏబుల్ టు కమ్, బట్ ఇట్ వాజ్ పాసిబుల్ రైట్ నౌ. థ్యాంక్ యూ అక్క ఫర్ కమింగ్ హియర్ అండ్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అక్క చాలా చెప్పేసింది నా గురించి. అక్క అంతేం లేదులేండి,
దేవుని మన పరిచర్యని ఇంకా ఆశీర్వదించాలని ఒక చిన్న రిక్వెస్ట్ అన్న నాది కూడా నా తరపున మీ అందరి గురించి నేను ప్రే చేస్తాను. అక్క క్వశ్చన్స్ అడుగుతాను. అక్క నువ్వు అడగాలి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్, ఎందుకంటే వాళ్ళు పాపం గిఫ్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎవరు అక్యురేట్గా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్స్ ఇద్దామనుకున్నాం కాబట్టి. అయితే ఇంకొక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ నాన్న, నేను 5th క్లాస్ నుంచి నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నాను. నేను 5th క్లాస్ నుంచి, మీరు అనుకోవచ్చు మేము చిన్న పిల్లలం కదా మేమేమి చేయగలుగుతామని అనుకోవచ్చు మీరు. యాక్చువల్లీ మై మదర్ వాజ్ స్పిరిచువల్లీ హై. సో తను నాకు ఆ ఛాన్స్ వచ్చి రావడానికి కారణం తను అన్నమాట. తను సండే స్కూల్ పిల్లలందరినీ పిలిచేది, తనకి ఏదో కాల్ వచ్చేది వెళ్ళిపోయేది. అప్పుడు ఐ యూస్ టు లీడ్ దెమ్. అట్లా నేను 5th క్లాస్ ఉన్నప్పుడు నేను 10th స్టూడెంట్స్కి నేను సండే స్కూల్ చెప్పేదాన్ని. అట్లా పరిచర్య సాగుతుంది. నవ్ వీ హ్యావ్, మాకు ఒక 100 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఐ వాజ్ లిటరలీ గాట్ హెడేక్. ఒక 100 స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను డీల్ చేయలేకపోయిన వాళ్ళని అప్పుడు ఏడ్చి కన్నీళ్ళు కార్చి ప్రే చేస్తే దేవుడు ఇప్పుడు 25 సండే స్కూల్ టీచర్స్ని ఇచ్చాడు, 25 సపోర్టర్స్ని ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో ఐ థాట్ ఐ వాజ్ అలోన్. ఒక 100 మెంబర్స్కి నేను టీచ్ చేయలేకపోతున్నా దేవా అని ఏడ్చి ప్రే చేసిన. దేవా నాకు సండే స్కూల్ టీచర్స్ కావాలా. ఆ 25 సండే స్కూల్ టీచర్స్ కూడా నా స్టూడెంట్సే. ఓకే, నేను దేవుని కృపను బట్టి సండే స్కూల్ డీల్ చేసిన దగ్గర నుంచి దేవుడు వాళ్ళని పికప్ చేసుకున్నాడు. యాక్చువల్లీ దే వర్ వెరీ దిస్ థింగ్. ఓకే, లోకంలో కలిసిపోకుండా వాళ్ళని పట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళు మంచి వీడియోగ్రాఫర్స్, వీడియోస్ మొత్తం అన్నీ టీవీ మినిస్ట్రీ కూడా నడుస్తుంది కాబట్టి ఈ వీడియోస్ అవన్నీ వాళ్ళే తీస్తారు. మొత్తం కంప్యూటర్ ఆపరేటింగ్ అంతా వాళ్ళే, ఇమేజెస్ కానీ మొత్తం డ్రాబ్యాక్ అంతా, సింగర్స్ కూడా వాళ్ళే. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. కొడుకు పుట్టగానే కాదు ప్రయోజకుడు అయినప్పుడు సంతోషపడాలంట పేరెంట్స్, అవునా? అయితే నాకు వాళ్ళని చూస్తుంటే ఆనందం అవుతుంది. అయితే ఇంకా ఆ స్పిరిట్ అనేది ఆగకుండా ఇంకా చాలామందికి ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చింది. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా పిల్లలు వచ్చారు, వాళ్ళు కూడా స్పిరిచువల్గా ఎదిగేటట్టు. నేను ఇప్పుడు నాకు కొంచెం ఏమంటారు, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేసి కొంచెం స్పిరిచువల్గా నేను ఇంకా వెళ్ళలేకపోతున్నాను అనమాట. నా కోసం ప్రేయర్ చేయండి, ఎందుకంటే ఎంతోమంది పిల్లలు ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని వాటి జోలికి పోతా ఉన్నారు. అట్లా పోకుండా ఒక్కొక్కరిని మనం దేవుని సన్నిధిలోకి మంచి మార్గంలోకి తీసుకురావాలంటే కొంచెం హెల్త్ నాకు సహకరించడానికి ప్లీజ్ ప్రే ఫర్ మై హెల్త్. ఓకేనా నాన్న? ఓకే, నాకు 2 అబ్బాయిలు, వాళ్ళ గురించి కూడా ప్రేయర్ చేయండి. ఫస్ట్ అబ్బాయి వచ్చేసి ఇంటర్ అయిపోయింది. ఐ థాట్ ఆఫ్ ప్లానింగ్ టు ఆస్ట్రేలియాకి ప్లాన్ చేసాం కానీ రిజెక్ట్ అయింది. నౌ వీఆర్ ప్లానింగ్ ఫర్ యూరప్ కంట్రీస్కి వెళ్ళడానికి. అక్కడ ఒక కంట్రీలో మేము మేము రిక్వెస్ట్ పెట్టాము. ఆఫర్ లెటర్ కోసం ప్రేయర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అక్క విల్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. సో ఆర్ యూ రెడీ? బీ రెడీ. ఓకే, రైట్. Okay, first question. Are you ready? Sit properly first. Sit properly and be alert. Be alert. ఈ లెసన్ టాపిక్లో ఫస్ట్ అక్క చెప్పింది ఒక వర్డ్ చెప్పింది, పెద్దగా ఉంటుంది, సరిగా మనకు పలకనికి కూడా రాదు, మన ప్లెడ్జ్లో కూడా ఉంటుంది. వెరీ గుడ్, శామ్యుయల్ పాల్. ప్లీజ్ నోట్ హిజ్ నేమ్, శామ్యుయల్ పాలే కదా? ఎస్, శామ్యుయల్ పాల్. సెకండ్ క్వశ్చన్ వినండి అలర్ట్గా. చిన్నపిల్లలు ఆన్సర్స్ ఇస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా ఆన్సర్స్ ఇవ్వండి. సెకండ్ క్వశ్చన్, మన లెసన్లో వచ్చిన పీతో స్టార్ట్ అయ్యే ఒక క్వశ్చన్ అయిపోలేదు, బట్ ఆన్సర్ ఈజ్ రైట్. అన్సీ ఫస్ట్ చెప్పింది. ఓకే, ఇంకా ఈ లెసన్లో ఒక వ్యక్తి వచ్చిండు, ఆయనని ఇంకొక ఆయన కొనుక్కున్నాడు. లిజన్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ ఫస్ట్. నేను క్వశ్చన్ అయిపోలే, ఆన్సర్ చెప్పకండి, క్వశ్చన్ అయిపోయాక చెప్పండి. ఒక అంకుల్ని కొనుక్కొచ్చుకున్నారు, ఎట్లా ఉంచుకుందామని కొనుక్కొచ్చుకున్నాడు. అరే మీరు హవిలా టీచర్ యు ఆర్ చాలా, ఇక మీకు మనం ప్రాపర్గా చెప్పాలి కదా, ఇట్లా క్రౌడ్గా చెప్తే మనకి ఏం అర్థం కాదు. ఎవరు చెప్పదు, నేను క్వశ్చన్ మొత్తం అయిపోయాక
థమ్స్ అప్ చూపిస్తే అప్పుడే ఆన్సర్ చెప్పండి. మీరు ఫస్ట్ ఆన్సర్ అర్థమైందా? ఇవ్వద్దు. అక్క క్వశ్చన్ కంప్లీట్ అయినాక మీ హ్యాండ్స్ రేజ్ చేసి లాగా ఉంచాలి, ఆన్సర్ చెప్పొద్దు. అక్క చెప్పమన్నప్పుడు చెప్పాలి. ఎవరు ఫస్ట్ హ్యాండ్స్ రేజ్ చేస్తే వాళ్ళు చెప్పాలి. ఓకే, నీట్గా చెప్దాం, మనం అరుచుకుంటాం, రబిష్గా కాకుండా మంచిగా చెప్దాం. ఓకే ఓకే, ఈ క్వశ్చన్ క్యాన్సల్. ఇక అందరు అట్లనే చెప్తే క్యాన్సల్ అయిపోతుంది. గిఫ్ట్స్ కూడా క్యాన్సల్ అవుతాయి. మరి అక్క గిఫ్ట్స్ మామూలుగా ఉండయి అక్క గిఫ్ట్స్, ఆలోచించుకోండి ఇక. ఓకే, బానిసలాగా తెచ్చుకున్నాడు కదా, ఎట్లా తెచ్చుకున్నాడు? యాజ్ అ స్లేవ్ లాగా తెచ్చుకున్నారు. అక్క చెప్పిన వర్జన్లోనే చెప్పండి. అక్క ఎట్లా ఏ వర్డ్స్ ప్రొనౌన్స్ చేసిందో అవే చెప్పండి నాకు. బానిసతో ఏం చేపిస్తారు? నేను థమ్స్ అప్ చూపెట్టలేదు, ఇంకా నేను థమ్స్ అప్ చూపెట్టలేదు. నో 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 నో, సిట్ డౌన్. సుహాస్ ఫస్ట్ రేజ్డ్ హిజ్ హ్యాండ్. అక్క అట్లా చెప్పలేదు, అక్క చెప్పిన వర్జన్ చెప్పండి. ఇంకెవరన్నా? ఆద్య? నో. శామ్యుయల్ పాల్? అట్లా చెప్పలేదు అక్క. దట్ బాయ్. నో, అట్లా కాదు. అట్లా చెప్పింది తెలుసా? ఏయ్ పడుకో అంటే పడుకోవాలి అని చెప్పింది. ఓకేనా? ఓకేనా, అలాంటి క్వశ్చన్సే అడుగుతాను నేను, అట్లా అడిగి. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి ఇప్పుడు? ఎన్నైనాయి? ఎంతమంది గిఫ్ట్స్ వచ్చినాయి? రాబోతున్నాయి, ఇద్దరికే వస్తున్నాయి. క్యాన్సిల్ అయిపోతాయి, మిగతా జాగ్రత్తగా చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఓకే ఓకే, అయితే మనం గ్రూప్స్ చేద్దాము. ఇంటర్ అండ్ సీనియర్ 1 గ్రూప్. కొంచెం గ్యాప్ తీసుకోండి. ఇంటర్ అండ్ సీనియర్, ఇక్కడ కూడా ఇంటర్ అండ్ సీనియర్ ఒక గ్రూప్ లాగా తీసుకుందాము. అండ్ రిమైనింగ్ ఆల్ ద కిడ్స్ యాజ్ 1 more గ్రూప్స్. సో మనకి ఎన్ని? 4 గ్రూప్స్. 4 గ్రూప్స్ అనుకుందాం. ఓకే, నాకు 4 గ్రూప్స్ లాగా కనిపించాలి ప్లీజ్. చిన్న గ్యాప్ బిట్వీన్ ఇంటర్మీడియట్ సీనియర్స్ అండ్ ప్రైమరీ బిగినర్ జూనియర్స్. ఇంటర్ అండ్ సీనియర్ ప్లీజ్ వెనక్కి వెళ్ళండి, వాళ్ళు వెళ్తే సరిపోతుంది. నాకు కనిపిస్తలే ఇంకా గ్యాప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సరే, అక్క అంటున్నారు, అందరు క్రౌడ్గా చెప్తారు కాబట్టి గ్రూప్స్ చేసుకుందాము. బాయ్స్కి ఒకసారి అడుగుతా, గర్ల్స్కి ఒకసారి అడుగుతా, అట్లా చెప్పండి. ఓకే ఓకే, సో ఫస్ట్ ఇక్కడ బిగినర్స్, జూనియర్, ప్రైమరీ బాయ్స్కి క్వశ్చన్. లిజన్ హియర్, యు ఆర్ నాట్ లిజనింగ్, యు ఆర్ లాఫింగ్ అండ్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ బాయ్స్. ఇందులో ఉన్న మన లెసన్లో ఉన్న బానిస పేరు ఏమిటి? అభియా? అక్యత్? సే ఇట్ ప్రాపర్లీ. ప్రొనౌన్సియేషన్ ఈజ్ రాంగ్. వన్స్ అగైన్ ట్రై వన్స్. రైట్, వెరీ గుడ్. ఓనేసిమ్. సో ఓనేసిమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ బిగినర్ అండ్ ప్రైమరీ జూనియర్ గర్ల్స్. ఓకే, ఒనేసిము, సింపుల్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఒనేసిముకి యజమాని నమ్మకంతో ఒకటి ఇస్తాడు. రెడ్ షర్ట్. వెరీ గుడ్. కీస్. రైట్, హర్ నేమ్ సాన్విత. ఓకే, నెక్స్ట్ దట్ ఇంటర్ అండ్ సీనియర్ గర్ల్స్. ఒనేసిము అక్క చెప్పిన వర్జన్లో చెప్పండి. ఒనేసిము వాళ్ళ ఓనర్స్ బయటికి వెళ్ళినాక ఏం చేసిండు? ఒక పని చేసిండు, అది అక్క ఎట్లా అయిపోయింది అట్లా చెప్పండి. అయ్యో అంటే యూ నాట్ ఫాలోయింగ్. అయ్యో, ఇంటర్ సీనియర్ అక్కలు. ఎస్,
బ్రో ఫాస్ట్. కాదు కాదు, తాళం తీసుకున్నాక ఏం పని చేసిండు, ఒక పని చేసిండు అన్నాడు. వర్జన్ అక్క వర్జన్లోనే చెప్పాలి. పాస్ చేద్దాం. ఓకే, నాట్ యూ, సీనియర్ అండ్ ఇంటర్ బాయ్స్. దొంగతనం అని అందరికీ తెలుసు, అక్క ఎట్లా చెప్పింది అది కావాలి. ఓకే, పాస్. ఓకే, వెరీ గుడ్. గ్రీన్ టీ షర్ట్. గ్రీన్ టీ షర్ట్, వన్ ఆఫ్ ద పాల్. పేరు నానా? జోసెఫ్ పాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి? అక్క వాళ్ళకి, సీనియర్ అక్క వాళ్ళకి. ఓకే సార్, టు ద బాయ్స్ టీమ్. ఒనేసిమును ఎవరు పట్టుకొని ఎక్కడ వేసిండ్రు? నాట్ ఫర్ యూ, సీనియర్ ఇంటర్ అన్న వాళ్ళకి. ఎవరు పట్టుకున్నారు, ఎక్కడికి తీసుకెళ్ళిండ్రు? అక్క చెప్పిన లాంగ్వేజ్లోనే చెప్పాలి. ట్రిపీ స్టాండ్ ఫాస్ట్ అండ్ సే. రూబెనా? స్టాప్. రూబెన్ ఫస్ట్ హ్యాండ్ లేపిండంట. వాట్ వెరీ గుడ్. పోలీస్ పట్టుకొని ఏడేసిరంట, జైలు వేసిండ్రంట. ఓకే, అనూప్ రూబెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు ఈ చిన్న బాయ్స్. ఒనేసిమ్ జైలుకి వెళ్ళిండు కదా, వెళ్ళినాక అక్కడ ఒక టీం కనిపించింది. నాట్ ఫర్ యూ పీపుల్, ఈ చిన్న పిల్లలకి మాత్రమే. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపించిండ్రు. ఆ గ్రూప్ని అక్క ఒక నేమ్ కూడా ఇచ్చింది. ఏంటిది? రేజ్ యూర్ హ్యాండ్స్. డుల్డుల్. నో, ఒక క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ. దిస్ బ్లూ షర్ట్. నానా, వాట్? స్టాండ్ అప్ అండ్ సే లౌడర్. ఇట్స్ నాట్ ఆడిబుల్. ఫిలమోన్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. ఇంకెవరన్నా చెప్పరా, చెప్పు. నో, పౌలు అంటే ఒక్కనే కదా, మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకున్నాం అక్క. ఓకే, పాస్ టు దీస్ గర్ల్స్. అక్క ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది? ఆద్య, చెప్పరా. వెరీ గుడ్. ఎవరు కనిపించారంట అక్క? గ్రూప్ ఆఫ్ పీపుల్, డిసైపుల్స్ అక్కడ కనిపించారంట. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ టీమ్కి. హౌ మెనీ డిసైపుల్స్ వేర్ దేర్? ప్రిన్సీ మెర్లినా, రెడ్ డ్రెస్. ఓకే, ఎంతమంది ఉన్నారంటే అక్కడ డిసైపుల్స్ ఎంతమంది ఉన్నారు? 12. ఓకే, ఈజ్ ద రైట్ ఆన్సర్. సిడా. హవీలక్క గారు, ఓకేనా? ఇంకా కావాలి, ఇస్తారా మీరు? అక్క ఈజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ షీ ఈజ్ రెడీ టు గివ్ యూ ద గిఫ్ట్స్, బట్ టైమ్ ఈజ్ నాట్ సపోర్టింగ్. ఓకే, సీనియర్స్కి తక్కువ వచ్చినాయంటే అక్క ఈజ్ సపోర్టింగ్ యూ పీపుల్. సో మంచిగా ఆన్సర్స్ ఇవ్వండి. ఓకే, డిసైపుల్స్ 12 మంది. డిసైపుల్ లిబరలా? దిస్ ఇస్ నాట్ ఫేర్ అబ్బా. ఓకే. ఒనేసిము జైలుకి వెళ్ళిన తర్వాత ఆ డిసైపుల్స్లో ఒక వ్యక్తి క్వశ్చన్ విన్న తర్వాత చెప్పండి. ఒక వ్యక్తి ఆయనకి చెప్పిండు, నేను ఇట్లా చేసిన అట్లా చేసిన అనేసి చెప్పిండు ఒక వ్యక్తికి. అప్పుడు ఆయన ఏం చేసిండు అది చెప్పండి. ఏం చేసిండు? నేను ఇట్లా పారిపోయి అంత దొంగతనం చేసుకొని వచ్చేసిన ఇక్కడికి అనేసి చెప్పిన తర్వాత ఏం చేసిండు? ఒక వ్యక్తికి చెప్పిండు పర్టిక్యులర్గా. ఆయన పేరు? ఫస్ట్ క్వశ్చన్. రెడ్ డ్రెస్, పేర్లు తొందరట్లేదు. ప్రహర్షిని. ఓకే, పౌల్. ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, చెప్పిన తర్వాత పౌల్ ఏం చేద్దాం అనుకున్నాడు? సీనియర్ వాళ్ళ గర్ల్సే
అరే సింపుల్ క్వశ్చన్ రా, ఏం చేద్దాం అనుకున్నాడు? పౌలు విన్నాడు. కీర్తి ఓకే, ఒక లెటర్ రాస్తాడు. విచ్ బుక్ ఈస్ దట్? సేమ్ గర్ల్స్. ఓకే, ఫిలమోనుకు రాసిన పత్రిక. ఓకే, ఇంకా సీనియర్ బాయ్స్కి క్వశ్చన్. ఓకే, తర్వాత లెటర్ రాసిన తర్వాత ఈ బానిస ఎట్లా చూసుకో అనేసి 3 ఆన్సర్స్ వస్తాయి. ఎవరికి ఏమని పత్రిక రాసిర్రు? జాఫెత్. ఎస్, పౌలు ఫిలమోనుకు ఇంకా ఎట్లా చూసుకోవడానికి, కొడుకులా చూసుకోవడానికి లెటర్ రాసిండు. వెరీ గుడ్. ఓకే, హూ ఇస్ ద పోస్ట్ మ్యాన్ హియర్? ఈ చిన్న పిల్లలకి పోస్ట్ మ్యాన్ హియర్. జూనియర్స్, బిగినర్స్, ప్రైమరీ వాళ్ళు చెప్పొచ్చు. ఇక్కడ పోస్ట్ మ్యాన్ లాగా వర్క్ చేసింది ఎవరు చెప్పు? వెరీ గుడ్. ఒనేసిమ్ ఎట్లా వర్క్ చేసిండు? ఒక పోస్ట్ మ్యాన్ లాగా, అంటే ఒక లెటర్ని తీసుకొని అక్కడ ఫిలమోన్కి ఇవ్వడానికి బ్యారియర్ లాగా వర్క్ చేసిండు అనమాట. ఓకే, వి విల్ ఎండ్ హియర్ బికాస్ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ విత్ ద VBS ప్రోగ్రామ్ కాబట్టి. ఐ థ్యాంక్ యూ Havila teacher once again for coming here and sharing the word of God. థ్యాంక్ యూ చిన్న. ఈరోజు ఒక మంచి స్పీకర్ అనొచ్చు, గెస్ట్ అనొచ్చు, ఫిజికల్గా టీచర్, తను స్పిరిచువల్గా కూడా ఒక మంచి టీచర్గా మన ముందుకు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ టీచర్. ఇదంతా గాడ్ ప్లానే అనుకుంటున్నాను. గాడ్ ప్లాన్ లేనిది ఏది కూడా జరగదు. మేము ఆల్మోస్ట్ టీచర్ని చిన్న చెప్పినట్టుగా ఇంతకుముందే ప్లాన్ చేస్తాం. ఇంగ్లీష్ సర్వీస్ సండే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం. గాడ్ ప్లాన్ ఈరోజు ఈ బిడ్డలతో తిరిగి ఒనేసిము పర్సన్తో మాట్లాడడం, తన ముందు ఎలా ఉన్నాడు, తర్వాత లైఫ్ ఎలా 2 విషయాలు నేర్చుకున్నాం. ఏంటా 2 విషయాలు? ఫ్రెండ్షిప్, ఫర్గివ్నెస్. ఒకవేళ ఈరోజు మీరు ఎవరైనా ఎనిమీస్ని, మీకు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ కట్ అవుతే చిన్న లెటర్ రాయండి, ఫర్గివ్ చేయమని కదా. చెప్పడం వేరు. మీ ఫ్రెండ్కి రాసి ఇవ్వండి లెటర్, ఫర్గివ్ ప్లీజ్, నేను ఈ విషయంలో హర్ట్ చేస్తా. పెద్దవాళ్ళు కూడా, టీచర్స్, పిల్లలు అందరూ, ఈ విధంగా నేను నిన్ను ఇబ్బంది పెట్టా, నన్ను క్షమించు, జస్ట్ సారీ అన్న ఒక చిన్న లెటర్ రాసి వాళ్ళకి ఇవ్వండి ఒకరినొకరు. అప్పుడు దేవుడి కార్యం మన సంఘంలో ఇంకా రాబోయే దినాల్లో మన పరిచర్య ఇంకా రెట్టింపైన పరిచర్య, సంఘ విస్తరణ కూడా మనకి ఇంపార్టెంట్. ఆ విధంగా స్ప్రెడ్ అవ్వాలి గాస్పుల్ అన్నది. మీరు ఇక్కడ నుండి అప్లై చేసుకోండి. ఫ్రెండ్షిప్ చేయాలా, వాళ్ళని క్షమించే గుణం 2. ఓకే, మనము ప్లెడ్జ్ చెప్పుకుందాం. మన మధ్యలో సురేఖ టీచర్ గారు ఉన్నారు. టీచర్స్ అందరూ ముందుకు రావాలి. అందరు లేచి నిలబడదాం నాన్న. మళ్ళీ ఒకసారి టీచర్కి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ టీచర్. తిరిగి మమ్మల్ని ఇంకా చాలాసార్లు వచ్చి మా పిల్లల్ని విజిట్ చేయాలని కోరుతా ఉన్నాను. టీచర్స్ అందరు ముందుకు రావాలి. ఈరోజు మనకు మెమరీ వర్స్ కాంపిటీషన్ ఉంటుంది. మీకు సీనియర్ ఇంటర్ క్లాస్ వాళ్ళకి రిటన్ టెస్ట్, జూనియర్స్ కూడా రిటన్ టెస్ట్ ఉంటుంది. బిగినర్స్ ప్రైమరీ వాళ్ళకి క్లాసెస్లోనే ఉంటుంది. లేచి నిలబడమన్నాను కానీ బయటకు వెళ్ళమన్నానా? చేతులు కట్టుకుందాము, మాట్లాడాక యుందాము, భక్తితో ప్రార్థింతుం దేవుని సన్నిధిలో. చేతులు కట్టుకుందాము. ఎవ్వరు వినట్లే బాయ్స్. ఓకే, ఈరోజు మీ రైట్ హ్యాండ్. Everyone stand properly. Hello. Everyone stand properly. Everyone please stand properly. As we are going to take the pledge, everyone stand in your positions. Take your positions.
ప్లెడ్జ్ అనగానే పొజిషన్ ఎట్లుండే అట్లా తీసుకోండి అందరూ అందరూ ప్లీజ్, ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, ఆల్ ద వాలంటీర్స్ ఆల్సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. పాస్టర్ గారు, రూపాంటి గారు, లక్ష్మాంటి గారు, పాస్టర్ గారు ముందుకు రావాలని కోరుచున్నాం. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు టేక్ ప్లెడ్జ్ ఇన్ బెంగాలీ లాంగ్వేజ్. బెంగాలీ లాంగ్వేజ్లో మనం ప్లెడ్జ్ చెప్పుకోబోతున్నాం ఇవాళ. సో అందరూ కీప్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్, పుట్ యువర్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫార్వర్డ్, పుట్ యువర్ హ్యాండ్ put your right hand forward like this. Okay, let us start the pledge. भारत अमर देश अमर देश शोभ भारतीयों शोभ भारतीयों अमर भाई अमर बारी ओबोन ओबोन अमी अमे अमर अमर देश के भलो भाषी बोरो भाषे एवं एबो एरा एदा वैचित्रा वैचित्रा पूर्णो ओयोम ओ समृद्धो ओशो मृदो ऐतिज्वेर जोनो जोनो अमी आमी गोर्बितो गोहिचो अमी आमी शोरबदा शोरबदा एरा एरा जग्गो जोगो ओवर ओवर चेष्टा चेष्टा कोरबो कोरगो अमी आमी अमर अमर पिता पिता माता माता शिक्षक शिको एवं एहोम गुरुजन दुर्जोन देर देद श्रद्धा श्रद्धा कोरबो बोर्गो एवं एवं प्रत्येकर प्रत्येक संगे शोंगे सौजन्य सौजन्यो मूलक मुलोद आचरण आचार्यो कोरबो कोरदो अमर देश एवं देश एश बसेर बाशे प्रति ओते अमी अमे अमर अमर निष्ठार निष्ठान शपथ निच्छी शपथ निच्छी तादेर आदे कल्याण मुलान वो समृद्धि बोशो मृद्धि तेई देई अमर अमर सुख शुभ निहितो एहितो. Okay, thank you everyone. Please sit in your places. Please sit in your places. సిట్ డౌన్ అనగా కూర్చుండిపోవాలి. కూర్చోడానికి టైం పట్టదు కదా మనకి, మిల్లీ సెకండ్స్లో కూర్చోవచ్చు మనం, అయినా మనం చాలా టైం తీసుకుంటున్నాం. ఓకే, మీరు ఎవరైతే తొందరగా సెట్ అవుతారో ఆ క్లాస్కి మంచి స్నాక్స్ మిస్ అవుతారు. మీరు బ్రేక్ఫాస్ట్ మంచి సూపర్ డూపర్ బ్రేక్ఫాస్ట్ మన కోసం వెయిట్ చేస్తాం. గర్ల్స్ చాలా బాగా కూర్చున్నారు. బిగినర్స్ అండ్ ప్రైమరీ క్లాస్ కిందకి వెళ్ళాలి టీచర్స్తో పాటు. బాయ్స్కి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు, చాలా అల్లరి చేస్తూ ఉన్నారు. అరే అన్నవాళ్ళు ఉన్నారు ఆ బాయ్స్లలో, పాపం మన కోసం పాట పాడారు అన్నవాళ్ళు. గర్ల్స్ ప్రైమరీ అని బిగినర్ క్లాస్ కిందకి వెళ్ళాలి. గర్ల్స్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ వెళ్తున్నారు. టీచర్స్ మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, మీ మధ్యలోకే బ్రేక్ఫాస్ట్ తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ క్లాసెస్, జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ క్లాస్ మీ క్లాసెస్లలో కూర్చోవాలి. వెరీ గుడ్. జ్యోతి టీచర్ క్లాస్ సెట్ అయిపోయినట్టే. మనకు టైం ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. ఈరోజు మీ మెమరబుల్స్ కాంపిటీషన్, జూనియర్స్ ఇంటర్మీడియట్ అండ్ సీనియర్ క్లాసెస్ రిటన్ టెస్ట్. మాట్లాడొద్దు క్లాస్లో. నెక్స్ట్